స్విట్జర్లాండ్లో జనాభాని 2050 కల్లా 10 మిలియన్లు దాటకూడదని చెప్పి అక్కడ కొన్ని పార్టీస్ భావిస్తున్నాయి. స్విట్జర్లాండ్లో ఆల్రెడీ 9 మిలియన్, దాదాపు 90 లక్షలు దాటి జనాభా ఉన్నారు. అయితే 10 మిలియన్, కోటి మందికి పైగా పాపులేషన్ దాటకూడదు స్విట్జర్లాండ్లో అని చెప్పి స్విట్జర్లాండ్ పీపుల్స్ పార్టీ, స్విస్ పీపుల్స్ పార్టీ, అదొక ఫార్ రైట్ పార్టీ అనమాట, 1,00,000 సంతకాలు సేకరించింది. సాధారణంగా స్విట్జర్లాండ్లో ఎథ్నిసిటీ గురించి కాస్త కన్సర్న్ ఎక్కువే. 70% మంది స్విట్జర్లాండ్లో ఉండే జనాభా లోకల్ పీపుల్ అనమాట. ఎథ్నిక్గా వాళ్ళు స్విస్ పీపులే అనమాట. మిగతా వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, జర్మన్ వాళ్ళు, వాళ్ళందరూ మిగతా వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఇమిగ్రెంట్స్ అయితే కేవలం 10 నుంచి 12% ఉంటారనమాట. సాధారణంగా యూరోప్లో ఫార్ రైట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ ముందు కానీ, ఓటు మొబిలైజేషన్ కోసం కానీ, యాంటీ ఇమిగ్రేషన్ కావచ్చు, పాపులేషన్ లోకల్ ఎథ్నిసిటీ వాళ్ళు మాత్రమే ఉండాలని కావచ్చు, ఇలాంటి స్ట్రాటజీస్ చాలా చేస్తున్నాయి అనమాట ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా యూరోప్లో. ఇలాంటిదే ఈ స్విట్జర్లాండ్ పీపుల్స్ పార్టీ, స్విస్ పీపుల్స్ పార్టీ చేస్తుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నా, మిగతా యూరోపియన్ కంట్రీస్తో పోల్చుకుంటే స్విట్జర్లాండ్ పాపులేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందంట. ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఫాస్ట్గా గ్రో అవుతుందంట. అండ్ స్విట్జర్లాండ్లో కూడా రెంట్స్ విపరీతంగా పెరగటం, క్రైమ్స్ విపరీతంగా పెరగటం, దాంతోపాటు మనం చూస్తే కనుక వాళ్ళ కల్చర్ డైల్యూట్ అవటం, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారంట. కాబట్టే అక్కడ బయట నుంచి వచ్చే జనాభాని నియంత్రించాలని చాలామంది భావిస్తున్నారంట. అంటే పాపులేషన్ మీద క్యాప్ పెట్టాలా, స్విస్ జనాభాని నియంత్రించాలా, కేవలం 10 మిలియన్ పీపులే స్విట్జర్లాండ్లో ఉండాలా, అది కూడా లోకల్సే ఉండాలా, దీని మీద స్విట్జర్లాండ్లో ప్లెబిసైట్ అంటే ఒక అంశం మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవటం,